నా పేరు నదీమ్. నేను పార్టీ కోసం పనిచేస్తాను. టీడీపీ కోసం నసీర్ అన్నయ్య కోసం ప్రాణాన్ని ఇస్తాను, ప్రాణాన్ని తీస్తాను. నసీర్ భాయ్ కోసం ఎంత దూరమైనా పోతాను, ఎంత దూరమైనా లాగిస్తాను. మరి నసీర్ భాయ్ కోసం అంత చేస్తున్నారు, మరి పెమ్మసేన గారు కూడా మీకు ఎంపీ అభ్యర్థి కోసం చేస్తాను, ఆయన కోసం కూడా చేస్తాను. ఏదైనా పార్టీ కోసం, ఏదైనా చంద్రబాబు గారి కోసం ఎంత దూరమైనా పోతాను, ఎంత దూరమైనా లాగిస్తాము. పార్టీ కోసం అందరూ కష్టపడతాం, అందరూ ఇది చేస్తాం. 175 స్థానాలు తీస్తాం. మరి గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి పెమ్మసాని గారు టీడీపీ తరఫు నుంచి పోటీ చేస్తుంటే కిల్లారి రోసే గారు వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. చిత్తుగా ఓడిస్తాం. కిల్లారి రోసేకి చిత్తుగా ఓడిస్తాం. డిపాజిట్లు ఉండవు, అది డిపాజిట్లు ఉండవు, ఈసారి మెజారిటీతో అన్నారు కదా. డిపాజిట్లు కూడా ఉండవు. నసీర్ అన్నకి ఫుల్ మెజార్టీ. ముస్తఫాకి ఇంటికి పంపిస్తాం, తాడిగుండ వెళ్ళి తాడి ఫైనల్ గా టీడీపీకి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175 వస్తాయి ఖచ్చితంగా. 175 ఫుల్ మెజార్టీ ఈసారి. నమస్తే అండి సార్. మరి ఏంటి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఈ రోజు నామినేషన్ దగ్గర వేసేయబోతున్నారు, మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఇవాళ 2 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యమనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరు తూర్పులో 2019లో ఓడిపోయినప్పటికీ ప్రజల మనసులను గెలిచిన నాయకుడిగా ఒక 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో అలుపేరని పోరాటం చేసిన నసీర్ గారి నామినేషన్ పర్వ ఘట్టానికి ఈ రోజు చూస్తున్నటువంటి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఇచ్చేసినటువంటి తరుణాన్ని చూస్తే ఇవాళ విజయం తథ్యం, మెజారిటీ అత్యధిక భారీగా ఉండబోతుందనే దానికి సంకేతంగా ఈ దృశ్యాలు కానొస్తున్నాయి. ముఖ్యంగా నామినేషన్ పర్వానికి కూతవేటు దూరంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతం నసీర్ గారి కార్యాలయం వద్ద ఉన్నాం. ఖచ్చితంగా నసీర్ గారు ఏదైతే నామినేషన్కి బయలుదేరుతున్నారో మరి దాన్ని ఉద్దేశించి ఇవాళ యావత్తు నగరం కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గ ప్రజలు ఇవాళ నసీర్ అహ్మద్ గారి ఏదైతే నామినేషన్ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి వేలాదిగా తరలి రావడం, ఇవాళ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రతి ఒక్కళ్ళు చెబుతున్న విధేయతకు చేతులెత్తి నమస్కరించవచ్చు. మరి గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఏం చెప్తారు? ఇవాళ ఒక ఏదైతే ఆదిత్య 369 అని ఒక రాకెట్ ని, ఒక టైం మిషన్ ని అంటారో దాన్ని తలపించే విధంగా పెమ్మసాని శ్రీనివాసరావు గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇవాళ ఎంపీ అభ్యర్థిగా 7 నియోజకవర్గాల్లో తన సత్తా చాటుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన సారథ్యంలో ఆయన పార్లమెంట్ గుంటూరు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా విజయ దుందుబి దిశగా ముందుకు సాగుతున్నాయి. 7కి 7 నియోజకవర్గాలు కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఎంపీ ఆధ్వర్యంలో గెలవబోతున్నాం. అతి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ముఖ్యంగా చంద్రశేఖర్ గారు ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంటు చరిత్రలో కనీ వెరీ ఎరగని భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. నమస్తే సార్. అది సార్ మీ పేరు సార్? జీ రాంబాబు. పెమ్మసాని గారు భారీ మెజార్టీలో గెలుస్తారు, నజీర్ అహ్మద్ గారు గెలుస్తారు. అంతే. గవర్నమెంట్ ఫామ్ చేసే టీడీపీ, మా టీడీపీ జగన్ 170 స్థానాలు నావే అన్నాడు. చెప్పుకోవడానికి గెలిచేది మాత్రం టీడీపీ. పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. హ్యాట్రిక్ 3వ మరి 170 స్థానాలు మావే అంటున్నారు కదా. స్థానం 3వ హ్యాట్రిక్ టీడీపీ. కాదండి, మరి జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు మావే అంటున్నాడు. ఆయన చెప్పుకుంటాడు, ఏం చేశాడు అది కాదు, ఏం చేశాడు ఆయన చెప్పుకోవడానికి అది కాదు. ఈసారి చిత్తుగా ఓడించబోతున్నాం టీడీపీని అంటున్నారు కదా. ఎవరు వాళ్ళు అనుకుంటారులే, అసలు ఆడకే రావు, చిత్తుకు పోతారు వాళ్ళే. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఫామ్ చేస్తాం. నమస్తేనా. చెప్పనా. గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి ఈసారి ఎలా ఉండబోతుంది అన్న? మొత్తం టీడీపీ వచ్చిద్దన్న, ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాము ఎటువంటి పనులు, ఎటువంటి వర్క్స్ జరగలేదు. అందుకని మేము మొత్తం బాగా డిసైడ్ అయిపోయాం. ఏంది మొత్తం టీడీపీ వచ్చింది, మొత్తం టీడీపీ. మరి ఇక్కడ గుంటూరు మెజార్టీతో బాబు గారు గెలుస్తారు. చంద్రబాబు ఏంది మన 1 టౌన్కి వచ్చేటప్పటికి అతి భారీ మెజార్టీతో మన నసీర్ అన్న గారు గెలుస్తారు. మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సంగతి ఏంటంటారు? నెంబర్ 1 ఎటువంటి సమస్యలైనా సరే చేసి మాకు గెలిపిస్తాడు అతను.
అతను పని బాగుంది, అతని మాట తీరు బాగుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు నావే అన్నాడు కదా. ఎంతో మంది ఎన్నో చెప్పుకుంటారన్నా, ఇవన్నీ ఏమీ జరగవు. ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. అభివృద్ధి లేదు, ఎటువంటి ఉద్యోగం లేదు, ఏంది, అందుకని మేము మళ్ళీ ఈసారి సైకిల్ చేస్తాం. మరి నన్ను రాళ్లతో కొడుతున్నారు, కొట్టిపిస్తున్నారు, అందరు కలిసి అన్నారు కదా. మాకు సంబంధం లేని విషయాలన్నా, మేము అలాంటి పనులు చేయము. గత ప్రభుత్వంలోనైనా సరే చంద్రబాబు ఎటువంటి హానికరం చేయలా, ఎటువంటి అధికారంలో ఉన్నా సరే ఎటువంటి హానికరం చేయలా. అతను ప్రజల కోసం కష్టపడతాడు, ప్రజల కోసమే అండగా నిలబడతాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 160 స్థానాలు వస్తాయి.